హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ చూపిస్తాను. మేము ఇంటి దగ్గర బయలుదేరిపోయేటప్పటికి తక్కువ 5 అయిపోయింది ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వెళ్తున్నాము. అయితే ఎంత బాగుందో ఫ్రెండ్స్, అలా ఇంటి దగ్గర ఉండి ఉండి అలా బయటకు వెళ్తుంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ముందు మేము వెళ్తున్నప్పుడు స్టార్టింగ్ చూసారు కదా, అక్కడ ఆవులు గేదెలు అనమాట అడ్డంగా వస్తాయి. అడ్డంగా వచ్చడం వల్ల అలా అంటున్నారు మా వారు. అయితే ఇప్పుడు స్కూల్ కొనడానికి వచ్చాము. అదేంటక్క, స్కూల్ పెట్టి చాలా రోజులైంది కదా, ఇప్పుడు స్కూల్ కొంటున్నారు ఏంటంటే, ఇప్పుడు పాత ఉన్నాయి ఫ్రెండ్స్. బాబుకి కూడా మొన్న ఇచ్చారు యూనిఫాము. అందుకని ఇద్దరికి కలిపి ఒకసారి స్కూల్ కొందామనేసి స్కూల్ కొనడానికి అని వచ్చామన్నమాట. అవి చూపిస్తున్నాను కదా, అవే మామూలు తీసుకోమంటే జిప్లు ఉన్నవి కావాలంటున్నారు. వాళ్ళకి నచ్చినవి తీసుకొని వచ్చి అయితే వాళ్ళకి షూ కొనేసాము. పిల్లలకి ఇంటికి పంపిస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు చదువుకోవాలి కదా. ఆ రోజే మంగళవారం సంత అనమాట. అక్కడ దిగి నేను సరుకులు అవి కొందామని దిగానమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి A to Z అన్నీ దొరుకుతాయి. చెప్పులు, బట్టలు, చీపుర్లు, గాజులు, A to Z ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. మన ఇంటి దగ్గరలోనే మంగళవారం సంత. అయితే నేను వీక్లీకి ఒకసారన్నా వస్తానన్నమాట. అయితే జీలకర్ర, పోపులు అన్నీ కూడా ఉంటాయి. మనకి ఏటేటి కావాలన్నీ దొరుకుతుంటాయి అన్నమాట. కారము అన్నీ, వడియాలు, పసుపు, బట్టలు, లైటీలు, లంగాలు, ఇంకోటి ఏంటంటే పాప్కార్న్స్, ఫ్రూట్స్, A to Z అన్నీ దొరుకుతాయి అన్నమాట. నేనైతే చూడండి, టైం ఇంకా 6:15 అయ్యింది. ఎంతో టైం అయిపోయినట్టుంది చలికాలం వల్ల. కానీ 6:15 అయ్యింది. ఇక్కడ పళ్ళు, బనానాస్, పప్పాయ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అయితే ఫ్రెండ్స్, కొంచెం రైతు బజార్ కంటే ₹1 ఎక్స్ట్రా ఉంటుంది. బయట దుకాణాల కంటే ₹1 తక్కువ ఉంటుంది అన్నమాట. ఇక్కడ పకోడీ అది తీసుకుంటున్నాను పిల్లల కోసమని. స్టిక్కర్స్, క్లిప్పులు, చైన్లు, ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతుంటాయి అన్నమాట. ఇవి ఒక్కొక్క ప్యాకెట్ ₹10 ముందని చూపించాను కదా, అవి. ఇవేమో ప్రమిదలు, ముగ్గులు, ముగ్గు పిండ్లు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నేను ఏటేటి కొన్నాను, ఏటేటి ఎంతకు కొన్నాను అనేది మీకు చూపిస్తాను, చూసేయండి ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, మంగళవారం సంతకి అయితే వెళ్ళాను కదా, ఏమేమి కొన్నానో చూపిస్తాను, వచ్చింది. ఉల్లిపాయలు 1 kg 20, టమాటీ 1 kg 70, ఇవేమో పచ్చిమిరపకాయలు ఏమో ₹10, అల్లం ఏమో వచ్చి ₹20, ఇవి పావేమోని బ్రింజాల్స్ వంకాయలు అనమాట ₹30, తోటకూర ₹20, కొత్తిమీర ₹10, కరివేపాకు ₹5 అనమాట. ఇవేంటో చెప్పుకొని చూద్దాం. తెలుసా, తేగలు అనమాట. మేమైతే తేగలే అంటాము. ఇవి ₹20 అనమాట. 30 రూపీస్. 20కి ఇమ్మంటే అతను ఇవ్వలేదు. కాజులు కూడా ఉన్నాయి, ₹50 అంట. మేమే తీసుకున్నాం, ఉడకబెట్టుకొని తింటే బాగుంటాయి అనేసి. ఈ పప్పాయ ఏమొచ్చి ₹20. ఇవి కమలాలు ఏమొచ్చి ఆరెంజెస్ కేజీ ₹50. తర్వాత పాప్కార్న్ మా ఇద్దరు బిడ్డలకి చెరుకోటి. తర్వాత వెల్లుల్లిపాయలు ₹20. ఇదేమో కారం ₹50. ఇవేమో ముగ్గు ₹10 అనమాట. ఇదేమో అద్దము, క్లిప్పులు, ఇవి ₹30, ఇది ₹10. ఇది వడియాలు, ఇవి ₹10 ఒకటి, మొత్తం 3 కొన్నాను, ₹30. ఇప్పుడు ఏంటంటే సరుకులు అనమాట. కూర్చో చెప్తాను. పోపు దినుసులు ₹10, ధనియాలు, వడియాలేమో ₹10, ఈ వాము 10, ఇవి కరికాయలు 10. తర్వాత ఇదేంటనుకుంటున్నారు, సొంటి
పిల్లలకి జలుబుగా ఉందన్నమాట. సొంటి అండ్ మిరియాలు పకోడీ గడ్డ కూడా తెచ్చుకున్నాం, తినేసాము, అది చూపించలేదన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇది మా మంగళవారం సంత. ఎలా ఉందో, రేట్లు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం నాకైతే 700 అయ్యింది. అయితే ఫ్రెండ్స్, మొన్న పాల కాంప్లెట్ పెట్టాను కదా, చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మీ ఊరు సంతలో కూడా ఇలాగే ఉంటాయా? ఇంతే రేట్లు ఉంటాయా, తక్కువ ఉంటాయా? చెప్పండి ఫ్రెండ్స్. షార్ట్లు ఇప్పుడు చూడట్లేదు ఫ్రెండ్స్, షార్ట్లు చూడండి. మీకోసమే, మీరు చూస్తేనే నాకు ఇంకా చెయ్యాలనిపిస్తుంది అనమాట. ఇద్దరు పిల్లలతోటి ఇల్లు చూసుకొని వీడియోస్ తీసి అప్లోడ్ చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. ఇది చెప్పడం మర్చిపోయినట్టున్నాను, గోబీ 40 రూపీస్. అయితే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రాము బండ 749, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.